నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. మదనపల్లి కేసులో నమ్మలేని పచ్చి నిజాలు అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. ఎందుకు ఇలాంటి టైటిల్ పెట్టాను అనేది పూర్తి వివరాలు తెలియజేస్తాను. అయితే నిజంగా మదనపల్లిలో నిన్నటి వరకు కూడా, ఈ రోజు వరకు కూడా ఎలాంటి ఉద్రిక్త వాతావరణం నెలకొంది అనేది అంతా కూడా చూసాం. ప్రజలంతా కూడా తిరగబడిన పరిస్థితి, పోలీసులు వాళ్ళని కట్టడి చేయడానికి కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు అలాంటి పరిస్థితి ఏర్పడింది అంటే, ఇదిగోండి, ఈ దరిద్రుడు, ఈ కామ కుక్క, ఈ నీచుడు, ఈ నికృష్టుడు చేసిన పని. పేరు కులవర్ధన్ వీడి పేరు. నిజంగా వీడు పుట్టినప్పుడు వీడు ఎలాంటి వాడో తెలియక ఆ పేరు పెట్టుండొచ్చు వాళ్ళ తల్లిదండ్రులు. కానీ వీడి నేర ప్రవృత్తి, వీడి అవతారం, వీడి చేష్టలు ఇవన్నీ చూసిన తర్వాత కూడా పేరు మార్చాలని ఎందుకు అనిపించలేదో నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ కూడా. మీకు ఏమైనా అర్థమైతే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే వీడు ఎలాంటి నేరాలు చేశాడు అనేది కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాలి. గతంలో వీడు ఆడవాళ్ల పట్ల, మదనపల్లి ఏరియాలో, వీడుంటున్న ఏరియాలో ఆడవాళ్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులు అనేకం ఉన్నాయి. వీడి మీద గతంలో కేసులు పెట్టిన వాళ్ళు కూడా మరి వీడు ఎలా బెదిరించాడో ఏం చేశాడో తెలియదు, మళ్ళీ వాళ్లే విత్డ్రా చేసుకున్నారు. సో నిజంగా ఇలాంటి వాడు పుట్టినప్పుడు గనక తల్లిదండ్రులకు తెలిస్తే వీడింత నీచుడవుతాడు, ఇంత నికృష్టుడవుతాడు, ఇంత దుర్మార్గుడవుతాడు, ఆడవాళ్ల పట్ల ఒక కీచకుడులాగా తయారవుతాడు, ఒక దుశ్శాసనుడులాగా తయారవుతాడు అని తెలిస్తే అప్పుడే గొంతులో వడ్లగించేసి కడతీర్చేవాళ్ళేమో. కానీ తెలియదు కదా, అందుకే పెంచి పెద్ద చేస్తే ఇలాగా కులానికి, అసలు సమాజానికే చెడ్డ పేరు తెచ్చేలాగా తయారయ్యాడు. ఒక పాములాగా, ఒక విష పురుగులాగా తయారయ్యాడు. ఎందుకు ఇంత ఆక్రోశంగా మాట్లాడుతున్నారు, ఎందుకు ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నాను అనేది మీ అందరికీ తెలిసిందే. ఇదిగోండి చూడండి, 7 ఏళ్ల పసిపాప మీద అఘాయిత్యానికి పాల్పడటమే కాకుండా ఆ పాపని చంపేసి నీళ్ల డ్రమ్ములో కుక్కేసి తను కూడా అదే ఇంట్లో ఏమీ ఎరగనట్టు రాత్రంతా కూడా నిద్రపోయాడు. తెల్లవారుజాముకి లేచి పారిపోయాడు. పోలీసులకి కూడా వీడి మీద అనుమానం, గ్రామస్తులకి కూడా వీడి మీద అనుమానం. ఇంటి తలుపులు తడితే కిటికీలో నుంచి చూస్తే వాడు నిద్రపోతూ ఉన్నాడు, మత్తుగా నిద్రపోతున్నాడు, పిలిచినా కానీ పలకని స్థితిలో నిద్రపోతున్నాడు. ఎందుకలా నిద్రపోతున్నాడు అనంటే కారణం ఒకటే, వాడు అప్పటికే గంజాయి బాగా బిగించి కొట్టాడు, గంజాయి దమ్ములో మునిగి తేలుతున్నాడు, గంజాయి మత్తులో తేలి ఆడుతున్నాడు. అందుకే వాడిని పిలిచినా పలకలేని స్థితిలో ఉన్నాడు. కాబట్టి పైగా ఇంట్లో కూడా వాళ్ళు లోపలికి ఎంటర్ అవ్వలేదు కాబట్టి వాళ్ళకి ఇంట్లో ఏముంది, అసలు పాప ఆ డ్రమ్ములో, నీళ్ల డ్రమ్ములో వాడు పెట్టాడు కదా, పాపని పెట్టాడు కదా చంపేసి, అది పాప శవమైనా, దాంట్లో పాప శవం ఉందా లేదని వాళ్ళకి తెలియదు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ తెల్లవారి వాడి ఇంటిని చూస్తే ఇల్లు తెరిసే ఉంది, ఇంట్లో పాప శవం డ్రమ్ములో కుక్కేస్తుంది, నీళ్ల డ్రమ్ములో. వాడి ఇంట్లో లేడు, పారిపోయాడు. ఇక పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్ళి అక్కడ గ్రామస్తులంతా కూడా పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళన సృష్టించారు. పాప మరణానికి కారణమైన వాడు, పాపని అంత దారుణంగా అత్యాచారం చేసి, హత్య చేసి, నీళ్ల డ్రమ్ములో కుక్కిన వాడిని మాకు అప్పగించండి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేశారు. అయితే అప్పటికే వాడు పరారీలో ఉన్నాడు. సో ఈ క్రమంలోనే వాడిని వెతుకుతుంటే వాడు ఒక చెరువులో, ఊరి చివర ఒక చెరువులో శవమై కనిపించాడు. వాడిని పోస్ట్ మార్టం చేస్తే అప్పటికే వాడు చనిపోయి 10 గంటలైంది అని చెప్పేసి తెలుస్తుంది. అయితే వీడిని ఎవరైనా చంపేసి, అంటే పాప మీద అత్యాచారం చేసి హత్య చేశాడన్న విషయం ఎవరికైనా తెలిసి వాడిని హత్య చేసి చెరువులో పడేశారా, లేకపోతే దొరికానంటే ఎముకల్లోకి సున్నం లేకుండా కొడతారు, అసలు ప్రాణాలకు కూడా గ్యారంటీ ఉండదు, పోలీసులు పట్టుకున్నా నన్ను ఏమైనా ఎన్కౌంటర్ చేస్తారేమో అనే అనుమానంతో వాడే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడా అనే విషయాలు పోలీసులు దర్యాప్తులో తేలాల్సి ఉంది. అయితే ఇక్కడ పాప మీద ఇంత అఘాయిత్యం చేయటానికి, వాడు పాప మీద ఉచ్చ నీచాలు మరిచిపోయి అత్యాచారానికి పాల్పడి ఆ అమ్మాయిని, ఆ చిన్నారి పాపని, లోకం తెలియని చిన్నారి పాపని హత్య చేయడానికి కారణం ఏంటి అంటే గంజాయి మత్తులో ఉండటమే. నిజంగా గంజాయి మత్తులో అలవాటు పడిన వాళ్ళని ఎవరినైనా అడగండి, ఉచ్చ నీచాలు మర్చిపోతారు. వాళ్ళు ఆ మత్తు దిగిన తర్వాత అడిగితే వాడు ఆ టైంలో ఆ మత్తులో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు అనేది వాడికే అర్థం కాదు. అమ్మ ఆలి అనే తేడా తెలియదు, ఆడ మగ అనే తేడా తెలియదు. క్రోధం వస్తే ఎంత క్రోధాన్నైనా చూపించేస్తారు, కామం వస్తే ఎంత కామాన్నైనా తీర్చుకోవాల్సిందే. ఇక ఆ టైంలో వాళ్ళు ఆగలేరు. సో ఆ గంజాయి అంత ప్రమాదకరమైంది అని చెప్పేసి అంతా కూడా అంటూ ఉంటారు. ప్రస్తుతం కూడా ప్రభుత్వం ఈ గంజాయిని కట్టడి చేయడానికి చాలా కృషి చేస్తోంది. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని వేల ఎకరాల్లో గంజాయి సాగుని ఛిద్రం చేసింది, మొత్తం నేలమట్టం చేసేసింది. అయితే ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో కూడా ప్రస్తుత ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఈ హత్యలు, లేకపోతే అత్యాచారాలు, పసిపిల్లల మీద కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని చెప్పేసి. నిజమే,
ప్రభుత్వం ఈ విషయంలో కొంత వైఫల్యం అయ్యిందనే చెప్పొచ్చు. కానీ పూర్తిగా ప్రభుత్వాన్ని, ఈ కూటమి ప్రభుత్వాన్ని నిందించడానికి కూడా వీల్లేదు. ఇది గత ప్రభుత్వం చేసిన దారుణాలకి తాలూకా ఛాయాచిత్రాలుగా మిగిలిపోతున్నాయి ఇవి. గత ప్రభుత్వం ఏదైతే దారుణాలు చేసిందో, అంటే 10,000 ఎకరాల నుంచి 12,000 ఎకరాల్లో గత ప్రభుత్వ హయాంలోనే గంజాయి బాగా సాగైందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇది ఇవాళ నేను కొత్తగా గత ప్రభుత్వం మీద కక్ష కొద్దీ మాట్లాడుతున్న మాటలు కాదు, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆ 10,000 ఎకరాల్లో 12,000 ఎకరాల్లో మొత్తం అంతా కూడా డ్రోన్లు పెట్టి సెర్చ్ చేసి ఆ గంజాయినంతా కూడా నేలమట్టం చేసి నాశనం చేశారు, గంజాయి సాగుని. అలాగే గంజాయి సాగు చేసే వాళ్ళకు కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు, ఇక మీదట మీరు ఆ గంజాయి సాగును ఆపకపోతే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి అని చెప్పేసి. అయితే గత ప్రభుత్వంలో పాలకులు ఏమంటున్నారనేది ఒక్కసారి చూద్దాం. ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారు, ఆయన ట్విట్టర్ పేజ్లోంచి నేను తీసుకున్నదే. ఇదిగోండి, మదనపల్లి జిల్లా నీరుగట్టువారిపల్లిలో 7 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసి డ్రమ్ములో కుక్కిన దారుణమైన ఘటన మీకు మీ ప్రభుత్వానికి సిగ్గుచేటు కాదా? బాలిక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎందుకు ఆ చిన్నారిని కాపాడలేకపోయారు అని చెప్పేసి. బాలిక కనిపించటం లేదని చెప్పేసి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు వెంటనే వచ్చి వాడి ఇంటి తలుపుల్ని తట్టారు. ఆ విషయం గ్రామస్తులందరికీ కూడా తెలుసు. ఇప్పటికే గ్రామస్తులంతా కూడా ఆ విషయంలో ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సకాలంలో స్పందించినప్పటికీ కూడా వాడు ఆ టైంలో ఇంట్లో ఉండటాన్ని గ్రామస్తులు కూడా చూశారు. కిటికీ ఓపెన్ చేస్తే వాడు ఇంట్లో నిద్రపోతున్నాడు గంజాయి మత్తులో. అసలు ఈ ఘటనకు సంబంధించి ఒకవేళ పోలీసులు కేసు కూడా నమోదు చేసుకోకుండా పిల్ల ఎక్కడుందో మీరే వెతుక్కోండి, ఇంట్లో చిన్నపిల్లల్ని వెతుక్కోవడం జాగ్రత్త చేసుకోవడం మీకు తెలియదా అని చెప్పేసి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి ఉంటే పోలీసులు, అప్పుడు పోలీసుల్ని నిందించవచ్చు లేదా ప్రభుత్వాన్ని నిందించవచ్చు, పోలీసుల్ని సక్రమంగా డ్యూటీ చేయించలేకపోతున్నారని చెప్పేసి. కానీ ఎప్పుడైతే పాప ఆచూకీ కనపడడం లేదని చెప్పేసి పేరెంట్స్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారో పోలీసులు వెంటనే వాడి ఇంటికి వెళ్ళారు. ఎందుకంటే వాడు ఆల్రెడీ నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి. ఈ కులవర్ధన్ అనే వ్యక్తి ఆల్రెడీ నేర ప్రవృత్తి కలిగిన వాడు. వీడు అప్పటికే ఆ ఊర్లో చాలామంది ఆడవాళ్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు, ఆడవాళ్ళని లైంగికంగా వేధించిన కేసులు కూడా ఉన్నాయి. అయితే వీడే బెదిరించాడో లేకపోతే వీడి తల్లిదండ్రుల తరఫు నుంచి ఎవరైనా ఒత్తిడి చేశారో వాళ్ళంతా కూడా ఆ కేసుల్ని వెనక్కి తీసుకున్నారు. సో ఇప్పుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు ఈ దుర్మార్గుడు, నీచుడు. సో కాబట్టి అయితే ఇది మొత్తం అంతా కూడా ఇప్పటి ప్రభుత్వాన్ని నిందించడానికి వీల్లేదు. గత ప్రభుత్వ తాలూకా దారుణాలకు ఛాయాచిత్రాలుగా ఇవి మిగిలిపోతూ ఉన్నాయి. ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్లోకి గంజాయి ఎలా వస్తుంది, ఈగల్ టీం అంతా కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. గంజాయి మత్తు వల్ల ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయన్నది వాస్తవమే, కాదనలేని సత్యం. అయితే గత ప్రభుత్వ పాలకులకి కావచ్చు లేకపోతే గత ప్రభుత్వంలోని నాయకులకు కావచ్చు నిందించే అర్హత లేదు అని చెప్పేసి నా ఉద్దేశం. ఎందుకంటే రోజా లాంటి వాళ్ళు ఎందుకు 1-2 రేపులకే అంత రాద్ధాంతం చేస్తున్నారని చెప్పేసి మాట్లాడిన మాటలు ఇంకా మన చెవుల్లో గింగురమని మోగుతూనే ఉన్నాయి. ఆడవాళ్ళ మీద అత్యాచారం జరిగితే 1-2 రేపులు అంటే చాలా లైట్ తీసుకోవాలా? అదే రోజా వాళ్ళ ఇంట్లోనో లేకపోతే వైసీపీ వాళ్ళ ఇంట్లోనో ఆడవాళ్ళ మీద ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడితేనో ఇలా అనకూడదు, కానీ అనాల్సి వస్తుంది. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి జరిగితే ఇలాగే చూస్తారా? రోజా గతంలో అంది, మా అమ్మాయిని మా అబ్బాయిని నీచంగా ట్రోల్ చేస్తున్నారు, నన్ను మా అబ్బాయిని కలిపి కూడా నీచంగా ట్రోల్ చేశారు, ఆడవాళ్లతో బిహేవ్ చేసే పద్ధతి ఇదేనా అని చెప్పేసి. వాళ్ళని ట్రోల్ చేస్తేనే అంత కోపం వచ్చింది రోజాకి. మరి ఇలాగా ఆడపిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రుల గర్భశోకం ఎలా ఉంటుందో ఆవిడకి తెలియదేమో. అందుకనే ఆవిడ మంత్రిగా పనిచేస్తున్నప్పుడు కేవలం ప్రభుత్వాన్ని వెనకేసుకురావాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెనకేసుకురావాలి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటివి జరిగినా కానీ ప్రజలకి అవి పెద్దగా కనిపించకూడదు అనే ఉద్దేశంతో ఏంటి 1-2 రేపులకి అంతరార్థాంతం ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి ఆవిడ చాలా లైట్గా మాట్లాడింది. ఇంత దారుణాల్ని అంత లైట్గా మాట్లాడింది రోజా లాంటి వాళ్ళ వల్ల, వైసీపీ లాంటి నాయకుల తీరు వల్ల, వైసీపీ లాంటి ప్రభుత్వాల తీరు వల్ల ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి అత్యాచారాలు జరుగుతున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని నాకు అనిపిస్తుంది. మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో చెప్పండి. అయితే ఇప్పటి ప్రభుత్వం కూడా ఇలా అవతలి ప్రభుత్వాల మీదో లేకపోతే అవతలి పార్టీల మీదో నిందలు వేయటమో లేకపోతే దీనికి కారణాలు వెతుక్కోవటమో చేయకుండా ఖచ్చితంగా ఈగల్ టీంని ఇంకా టైటన్ అప్ చేయాలి.
మొత్తం అంతా కూడా ఈగల్ టీం ఎక్కడి నుంచి రవాణా అవుతుంది, ఆంధ్రప్రదేశ్లోకి గంజాయి ఏ దారుల నుంచి వస్తుంది, నుంచి వస్తుంది, అసలు పూర్తిగా కట్టడి చేయటం ఎలాగా అనే దాని మీద దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా దృష్టి పెట్టినప్పుడే ఈ అత్యాచారాలకి కట్టడి చేయటం సాధ్యమవుతుంది అని చెప్పేసి చాలామంది నిపుణులు చెప్తున్నారు. అలాగే చట్టాలని కూడా ఇంకా కఠినతరం చేయాలి. చట్టాలని కఠినతరం చేయనప్పటి వరకు కూడా ఇలాంటి దారుణాలు జరుగుతున్నట్టు ఏముంది, మహా అయితే జైల్లో పెడతారు, ఒక 10 ఏళ్ళు గడుస్తుంది. నిర్భయ కేసు చూసాం కదా, నిర్భయ కేసులో ఆ నిందితులకి ఎప్పటికి శిక్ష పడింది, 5 ఏళ్లకో 6 ఏళ్లకో 10 ఏళ్లకో పడింది. అలాగే హైదరాబాద్లో ఇంకొక కేసుకు సంబంధించి కూడా అలాగే జరిగింది కదా. సో వాళ్ళని కూడా ఒక 10 ఏళ్ళు సాగదీస్తారు, మనల్ని కూడా అలాగే 10 ఏళ్ళు సాగదీస్తారని చెప్పేసి ఒక లీనియన్స్ వచ్చేస్తుంది. సో కాబట్టి ఎప్పుడూ కూడా ఇలాంటి కేసుల విషయంలో వెంటనే త్వరితగతిన శిక్ష పడేలాగానే ఉండాలి. చట్టాలు చాలా 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 కఠినంగా ఉండాలి. అసలు ఇలాంటి అత్యాచారాలు కానీ, పసిపిల్లల మీద హత్యలు కానీ చేసిన వాళ్ళకి నడి రోడ్డు మీద ఉరి తీసేలాగా, నడి రోడ్డు మీద ప్రజలందరికీ కనిపించేలాగా ఉరి తీయాలి. 4 గోడల మధ్య తలారి చేత ఉరి తీయించడం కాదు. ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో, బాధితురాలు తల్లిదండ్రులు అంటే ఆ అత్యాచారం చేయబడిన వాళ్ళు కానీ, లేకపోతే అత్యాచారానికి గురైన వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రుల చేత ఆ ఉరి తీయించాలి. అప్పుడు కానీ ఇలాంటి వాళ్ళకి భయం రాదు, ఇలాంటి నిందితుల వెన్నులో వణుకు పుట్టదు. సో ఖచ్చితంగా కఠిన శిక్షలు అనేవి చట్టాల్లోకి తీసుకురావాలి, ఆ చట్టాలని అమలు చేయాలని చెప్పేసి చాలామంది ప్రజలు కోరుకుంటున్నారు. అయితే ఇప్పటికే ఈ కులవర్ధన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను ఆత్మహత్య చేసుకొని చనిపోవటం, పోలీసులు కూడా వెంటనే రియాక్ట్ అవటం, పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపట్టడం, ఇతడి శవాన్ని కూడా తీసుకుని వెళ్ళి పోస్ట్ మార్టం చేయించి ఆత్మహత్య చేసుకుని 10 గంటలు అవుతుంది అని నిర్ధారించడం, ఇవన్నీ వెంటనే జరిగిపోయాయి. సోమవారం నుంచి బుధవారం లోపు మొత్తం అంతా కూడా డెవలప్మెంట్ కనిపించింది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం కూడా చేస్తున్నారు. కానీ అసలు నిజంగా చంద్రబాబు నాయుడు కనుక ఈ పాలాభిషేకాలకి అర్హుడని అనిపించుకోవాలి అంటే, కేంద్ర ప్రభుత్వంలో మోదీ కూడా ఇలాంటి పాలాభిషేకాలు చేయించుకోవాలంటే కఠినమైన చట్టాలని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి దారుణాలు చేస్తే అమ్మో ఇంత కఠినమైన శిక్ష పడుతుందా అని చెప్పేసి భయంతో వణికిపోయేలా ఉండాలి. ఆడపిల్లల్ని టచ్ చేయాలంటే హడలిపోయేలాగా ఉండాలి. అలాంటి చట్టాలు తీసుకురావాలి. నడి రోడ్లో నుంచోబెట్టి కళ్ళు అంటే పీకేయడం అంటారు కదా, పెరికేయటం అంటారు, అలాంటివి కానీ, లేకపోతే నడి రోడ్లో నుంచోబెట్టి ఉరి తీయటం కానీ, ఇలాంటి చట్టాలు తీసుకురావాలి. అప్పుడే భయం కలుగుతుంది అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. దీని పట్ల మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.